అతన్ని కొందరు నడిచే గోల్డ్ షాప్ అంటారు, మరికొందరు ఆయన్ని సూర్యాభాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. సురేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. ఓల్డ్ సిటీలో ఉంటూ ఓల్డ్ సిటీ సూర్యాభాయ్గా రూపాంతరం చెందారు. ఏంటి ఇది, చాలా అలా పిలిపించుకున్నారా అలా రావడానికి, లేకపోతే ఒక వర్క్ ఉందా దీని వెనుక? ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఉంటాడో అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నా. సామాన్య ప్రజలకి ఏదైనా కష్టాలు వస్తే మీ దగ్గరకు, మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అంటే పోలీసులు, ఎమ్మెల్యేలు, చట్టాలు, కోర్టులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి సమాజంలో. నాకు రెండే విషయాలు తెలుసు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం ఏదన్నా చేయడం. నాన్న 5 రూపాయల కూలీకో లేకపోతే అంత మించినటువంటి కూలీకో చేసి ఉండుంటే ఇప్పుడు మీరు కూర్చున్న, మీరు ఉన్న పొజిషన్లో దాదాపు 2.5 కేజీల బంగారం మీ ఒంటి మీద ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపేటువంటి మన ఫ్యాన్స్ బ్యాచ్. 50 సంవత్సరాల కింద ఉద్యోగం చేసే వ్యక్తికి అదే శాలరీ ఉందా? అతను అలానే ఉన్నాడా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? మరి అంటే మీ దగ్గర ఆన్సర్ లేదా, చెప్పలేకపోతున్నారా? నేను అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మీరు అడిగిన దానికి. కబ్జాలో ఉన్న ఒక ల్యాండ్ అంటేనే తప్పు పని, దాన్ని తక్కువకు తీసుకొని మళ్ళీ ఎక్కువ కొనటము లంగా పని కాకపోతే భారతరత్న. మీరు వాళ్ళని ఎదిరించలేదు, మీరు డిపార్ట్మెంట్ మీకు సాయం చేయదు, పోరాడలేని స్థితి మీది. వదిలేసుకుంటారా? అలాంటప్పుడు లేంటే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తారా? మీ ఒంటి మీద ఉన్న ఈ బంగారం మీకు ఇష్టమా లేకపోతే బరువుగా మోస్తున్నారా? మా అమ్మ డ్రీమ్ కోసం మోస్తున్నా. మీ సంపాదన, మీ మెయింటెనెన్స్, వీటన్నిటికీ నాకు ఆధారాలు చూపించగలరా ఆన్ రికార్డ్? మనం పట్టుకొని వస్తామా? ఎప్పుడు రమ్మంటారు? రేపు మార్నింగ్ వచ్చేయండి. ఎక్కడికి రమ్మంటారు? మా ఇంటికి వచ్చేయండి. ఏ టైంకి రమ్మంటారు? 10:30కి వచ్చేయండి. ఏం చూపిస్తారు? అన్యాయాలు, అక్రమాలపైన పోరాడిన వాళ్ళు, పోరాడుతున్న వాళ్ళు నాకు ఇంకా తెలుసు. వాళ్ళ మీద జరగనటువంటి ఆ అటాక్లు, వాళ్ళ మీద లేనటువంటి పగ, ప్రతీకారాలు, ఈర్షలు మీ మీద ఎందుకు? బ్రదర్, వాళ్ళు ఉన్నది ఓల్డ్ సిటీయా? ఓల్డ్ సిటీ ఏమన్నా పాకిస్తానా లేకపోతే ఓల్డ్ సిటీ ఏమన్నా కబంధ హస్తాలా? కబంధ హస్తాలు, పాకిస్తాన్ అన్ని పక్కన పెడితే ఓల్డ్ సిటీ అంటే ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కరికి. ఈ సమాజంలో గోల్డ్ వేసుకుంటేనే గౌరవిస్తారు కాబట్టి వేసుకున్నాను. అతి త్వరలో ఇది నేను ఎప్పుడు అనలే. నేను చూపిస్తే గోల్డ్ వేసుకుంటే నేను చూపిస్తే రికార్డు. బ్రదర్ మీరు చూపించండి. నేను చూపిస్తే రికార్డు. సైకాలజీలో ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి ఒక సిండ్రోమ్ ఉంటుంది. అంటే గుర్తింపు కోసం పడేటువంటి తపన. మోస్ట్లీ మీరు కూడా అలాంటి సిండ్రోమ్తో ఏమైనా బాధపడుతున్నారా? నన్ను ఇక్కడికి పిలిచి అదే విషయం మీరు అడుగుతున్నారంటే ఆ పొజిషన్లో మీరు ఏమైనా ఉన్నారా? అతన్ని కొందరు నడిచే గోల్డ్ షాప్ అంటారు, మరికొందరు ఆయన్ని సూర్యాభాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇవి రెండు అతని పేర్లు కావు, అతని పేరు మరొకటి ఉంది. ఆ పేరు వెనుక హిస్టరీ ఏంటి? ఈ కొత్తగా నడుస్తున్నటువంటి ట్రెండ్ వెనుక ఏమైనా అరాచక శక్తులు ఉన్నాయా, లేకపోతే సోషల్ వర్కర్ ముసుగులో మరేదైనా దందా చేస్తున్నారా? అసలు హైదరాబాద్ జంట నగరాల్లో గోల్డ్ మ్యాన్ సంస్కృతి విస్తరించడం వెనుక ఉన్నటువంటి మాఫియా ఏంటి, దాని వెనుక ఉన్న ప్రచారం ఏంటి? లెట్స్ ఇన్వైట్ మిస్టర్ ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సురేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. వెల్కమ్ టు డయల్ న్యూస్ హాట్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య కాలంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ మొత్తంలో కూడా ఫస్ట్ టైం అనుకుంటాను మీరు జై శ్రీరామ్ అని చెప్పి అనటం. లేదు అన్నాను వేరే దానిలో కూడా. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను, ఇవి ఓకే. ఎక్కడా కూడా మీరు జై శ్రీరామ్ అనలేదు. అంటే ఇప్పుడు బీజేపీ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి, పొలిటికల్గా చాలా పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు జై శ్రీరామ్ అనేటువంటి కొత్త నినాదాన్ని తీసుకున్నారా? లేదన్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బీజేపీ పార్టీ కోసం వర్క్ చేశా. ఆర్ఎస్ఎస్లో నేను ఒక సభ్యుణ్ణి, హిందుత్వం కోసం పోరాడే ఒక వ్యక్తిని. అండ్ జై బీజేపీ, నేను బీజేపీ తరఫున ఉన్నా. జై శ్రీరామ్ అని ఎన్నో చేశా. మా ఏరియాలో జులూస్ కూడా ఇస్తాను నేను. అండ్ మనం చెప్పుకుంటేనే ఆ పదం ఉంటుంది అనుకుంటే రోజుకి 20-30 సార్లు చెప్పుకోవచ్చు. ఆ అవసరాన్ని బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి వచ్చేది అది జై శ్రీరామ్ అని. మిమ్మల్ని చూస్తే ఎందుకో చెప్పాలనిపించింది. ఎక్కడో కర్నూలు నుంచి హైదరాబాద్ పాత నగరానికి వచ్చారు. యా. ఓల్డ్ సిటీలో ఉంటూ
ఓల్డ్ సిటీ సూర్యాభాయిగా రూపాంతరం చెందారు. ఎస్. ఏంటి ఇది చాలా అలా పిలిపించుకున్నారా అలా రావడానికి, లేకపోతే ఒక వర్క్ ఉందా దీని వెనుక? అంటే నేను రాలేదు, నేను పుట్టింది ఇక్కడే. మా పేరెంట్స్ వచ్చారు 50 years బ్యాక్ ఓల్డ్ సిటీకి. నేను పుట్టింది పెరిగింది, నా ఎడ్యుకేషన్, నా ప్రతి ఒక్కటి ఓల్డ్ సిటీయే. మ్మ్. నా ప్రాపర్ ఓల్డ్ సిటీ, మా పేరెంట్స్ ప్రాపర్ వచ్చి రాయలసీమ. రాయలసీమలో ఏ ప్రాంతము? పుట్టపర్తి ఐడియా ఉందా మీకు? అనంతపురం జిల్లా. అనంతపురం ఇప్పుడు జిల్లా. పుట్టపర్తి జిల్లా అయిపో అయింది. పుట్టపర్తి జిల్లా. ఎస్. సాధారణంగా రాయలసీమ అంటేనే ప్రేమ ఆప్యాయతలకు మర్యాద మనలకు పెట్టింది పేరు. 100%. ఈ ఫ్యాక్షనిజం ఇవంతా కూడా మధ్యలో తీసుకొచ్చి పెట్టినవే. యా. అలాంటి పేరెండిక ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి సురేష్ కుమార్గా ఉండకుండా ఉండిపోకుండా ఓల్డ్ సిటీ సూర్యాభాయిగా మారటం ఏంటి? ఈ మంచి క్వశ్చన్ అన్న. ఇప్పుడు ఒక వ్యక్తికి నా పేరు సురేష్ కుమార్, సురేష్ కుమార్ అనే పేరుని ఓల్డ్ సిటీ సూర్యాభాయిగా పెట్టారంటే మనం అక్కడ ఏదన్నా చేసి ఉండాలి. ఒక మంచి చేసి ఉండాలి, లేకపోతే చెడు చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ఆ పేరు వస్తుంది. నేను చెడు చేయలే ఎవరికి, నేను చేసింది మంచే. ఎన్నో అన్నదానాలు చేశా, ఎన్నో వెల్ఫేర్స్కి నేను చేయూతనిచ్చా, ఎంతోమందిని ప్రాణాలు కాపాడా. ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఉంటాడో అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నా. ఆల్వేస్ మీరు వచ్చి ఎక్కడైనా అక్కడ మీరు కనుక్కోవచ్చు, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ నాకు ఆ పేరు ఎందుకు వచ్చిందో వచ్చి మీరే అడగవచ్చు. ఈ సమాజంలో పోలీసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ నుంచి న్యాయస్థానాలకి వెళ్తాం. సామాన్య ప్రజలకు ఏదైనా కష్టాలు వస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేకపోతే తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరికీ కాకుండా మీ దగ్గరకు, మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అంటే పోలీసులు, ఎమ్మెల్యేలు, చట్టాలు, కోర్టులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి సమాజంలో. ఏమీ ఆశించకుండా మన కోసం నిలబడే వ్యక్తి ఎవర్రా అంటే ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అనే పేరు నాకుంది. ఏమీ నేను ఆశించను. వీలైతే నా జోబీలో ఉంచి ₹1 కాదు 100 రూపాయలైనా సరే పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తా. వాళ్ళ కోసం నేను అండగా నిలబడతా, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా. అలా అని చెప్పి పోలీసులు లంచాలు తీసుకుంటున్నారా, ఎమ్మెల్యే లేదని అడుగుతున్నారా అని ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదో వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఏమీ ఆశించకుండా జీరోగా నా దగ్గరకు వచ్చినా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటా. ఒక వ్యక్తో ఒక కుటుంబము పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లకుండా, కోర్టుల దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చిన ఒక ఉదాహరణనే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, అక్కడికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి మీరు అడిగారా, లేకపోతే వాళ్ళని కాకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని వాళ్ళైనా చెప్పారా? నాకు రెండే విషయాలు తెలుసు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం ఏదన్నా చేయడం, అది అంటే వాళ్ళు నిజంగా వస్తే వాళ్ళ వైపు న్యాయం ఉంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపించడం, ఇది నా రూల్. ఇది ఈ రెండు విషయాలు నేను కంపల్సరీ చేస్తా. నో ప్రాబ్స్. మీ ఇంట్లో ఆకలి తీరుతుంది అనుకున్నప్పుడు మీ ఊర్లో వాళ్ళు కావచ్చు, మీ బజార్లో కావచ్చు, మీ వాడకట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి అన్నం తిన్నారంటే ఒక అందం చందం. కానీ ఒక ఇంట్లో మానభంగం జరిగితేనో లేకపోతే దొంగతనం జరిగితేనో ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు అంటే మరి వాళ్ళనే అడగాలి. నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడగలే. ఎందుకు అమ్మా సరే ఇట్లా మానభంగం జరిగింది, ఇది జరిగింది, ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని నేను ఏ రోజు అడగలే. నేను మాత్రం అక్కడ ఆన్ ది స్పాట్ నేను అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వారు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. కానీ ఎందుకో మరి వాళ్ళకి నా దగ్గరికి ఎందుకు వస్తారు అనేది వాళ్ళనే మీరు అడిగి. నేను మాత్రం ఏ రోజు కూడా మళ్ళీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎస్, న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. పోలీసులు గనక అన్యాయం చేస్తే దాని పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే రాజకీయ నేతల దగ్గరికి వెళ్ళాలి. పోలీసులు వెళ్లకుండా, రాజకీయ నేతలు వెళ్లకుండా మీరు అక్కడికి వెళ్ళారు అంటే హీరోగా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే నేనే తోపునని చెప్పదలుచుకున్నారా? క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు బ్రో. ఈ రోజు దినంలో క్రియేట్ చేసుకోవాలి అవన్నీ లేవు. ఒకప్పుడు ఇవన్నీ జరిగిపోయినాయి. డబ్బులు ఇచ్చి అది చేసుకోవడం, ఇది చేసుకోవడం, ఇది కాదు. నీతి, నిజాయితీ అండ్ నిర్భయంగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి నేను. నన్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు క్రియేట్ చేసుకోవాలి చెప్పు? ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి నా పేరు మారుమోగుతుంది. ఇప్పుడే కాదు, 15 years కింద నుంచి కూడా, నీ కాలేజ్ చేసే రోజుల నుంచి కూడా. అండ్ నీ ఆర్ఎస్ఎస్లో సభ్యుణ్ణి, నేను ముందుంటా, ముందంజులో నేనే ఉంటా. ప్రాబ్లం అంటే అది వాళ్ళకు అదే సూర్యన్న కదా అని చెప్పి వాళ్ళ మైండ్లో అది ఒకటి ఫిక్స్ అయిపోయింది. అందుకు నా దగ్గర వస్తున్నారు అంతే. పోనీ నేనైనా వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళైనా గుంజుకుంటున్నానా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నానా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నానా, పోనీ నా మీద ఏమైనా రూమర్స్ ఉన్నాయా, ఏమైనా కేసులు ఉన్నాయా?
నథింగ్, ఏం లేవు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి 50 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చింది మీ కుటుంబం. ఎస్. కారణం ఏంటి? చెప్పలేం. అక్కడ ఎన్నో సమస్యలు కావచ్చు, ఏంటి సమస్య? ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే మా రిలేటివ్స్లోనే కొంచెం భూమి తగాదాలు అవి ఇవి ఎన్నో జరిగి, దాని తర్వాత మన అనుకున్న వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, సున్నితమైన మనస్తత్వం మా పేరెంట్స్ది. సరే జరిగిపోయింది, ఉన్నవన్నీ లాక్కున్నారు, మనం కూడా వాళ్ళతో పాటు అలానే చేస్తే బాగుండదు కదా. ఓకే డన్, మాకు వద్దు ఈ ప్రాంతం అనుకొని హైదరాబాద్ వచ్చారు. ఆస్తులన్నీ అమ్మేసుకొని వచ్చారా లేకపోతే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అక్కడ ఆస్తులు ఉన్నాయి. ఓకే. ఎక్కడైతే పుట్టపర్తి జిల్లా ఉంది కదా, అక్కడ ఇల్లు ఉంది. అండ్ మా అమ్మగారు 2 years కింద చనిపోతే మా అమ్మగారిని అక్కడికే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మా ఆస్తులు ఉన్నారు, మా ఆస్తులు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏం చేశారు అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి 50 ఏళ్ల క్రితం హైదరాబాద్? ఒక కూలీ పని, 5 rupees అనుకుంటా, ఐ థింక్. మా నాన్నగారు చెప్పారు 5 రూపాయలు కూలీ. అప్పుడు వాళ్ళు వచ్చి 5 రూపాయలు 3 rupees ఎంతో, 1 day 12 hours కష్టపడితే కూలీ పని చేసేటోళ్ళు. కూలీ పని నుంచి మెల్లమెల్లగా అలానే కన్సన్ట్రేషన్, ఇల్లు కట్టడాలు అవి ఇవి మేస్త్రి పని ఒకటి చేసుకుంటూ పైకి వచ్చారు వాళ్ళు. అమ్మకి నాన్నకి మధ్యలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా లేకపోతే మీకేమైనా దొరికిందా? డెఫినెట్లీ, ఎందుకు కష్టపడే వాళ్ళకి అవన్నీ దొరికితేనే అవన్నీ వస్తాయి. 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చిన మీ కుటుంబం మీరు చెప్తున్న దాని ప్రకారమే నాన్న 5 రూపాయల కూలీకో లేకపోతే అంత మించినటువంటి కూలీకో చేసి ఉండుంటే ఇప్పుడు మీరు మీరు ఉన్న పొజిషన్ లో దాదాపు 2.5 kgs బంగారం మీ ఒంటి మీద, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు, మీకు ఒక క్యాన్వాయి, దాని చుట్టూ 100 మాగదులు, ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపేటువంటి మన ఫ్యాన్స్ బ్యాచ్. ఎలా సాధ్యమైంది? దానికన్నా మీకు ముందు ఒక క్వశ్చన్ అడుగుతా నేను. ఏంటంటే 50 సంవత్సరాల కింద ఉద్యోగం చేసే వ్యక్తికి అదే శాలరీ ఉందా? అతను అలానే ఉన్నాడా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? అదే శాలరీ ఉండాలి కదా, ఎందుకు అతను అప్డేట్ అయ్యాడు? అదే ఏదైతే సోషల్ మీడియా ఉంది కదా, ఆ సోషల్ మీడియా ఎందుకు అప్డేట్ అయ్యింది? చిన్న బిల్డింగ్లు ఉండేటివి కదా, 100 అంతస్తులు ఇప్పుడు ఎందుకు వెళ్ళాయి అంటే మీరు సమాధానం చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. మీరు అడిగిన దాని ప్రకారమే 50 ఏళ్ల క్రితము ఒక వ్యక్తి దాదాపు 2000 రూపాయల జీతంతో తన ఉద్యోగం ప్రారంభించాడు అంటే ఈ సమయం కల్లా రిటైర్ అయి ఉంటాడు. ఒకవేళ జీతం పెరిగినా తన ప్రావిడెంట్ ఫండ్ ఇవంతా చూసుకున్నా, బేసిక్స్ అన్ని చూసుకున్నా కూడా మంత్లీ ఒక 40 నుంచి 50 వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. కానీ ఆ ఒంటి మీద 2 kgs బంగారం ఉండదు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇంత బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు ఒక కాన్వాయ్ మెయింటైన్ చేయరు, ఒక సాదా సీదా ఆమ్ ఆద్మీ జీవితమే గడిపిస్తుంటారు. మీ ఓల్డ్ సిటీలోనే చూపిస్తాను నేను. మీరు చెప్పింది 100% కరెక్ట్. కొంతమంది షోక్ చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోరు. నా సిద్ధాంతం ఏందంటే బతికేదే 4 రోజులు బై 4 రోజుల బతికేదానికి మనమేందో మన ఫ్యాషన్ ఇది, స్టైల్ ఇది చూపించుకోవాలి. మన దగ్గర ఉన్నది ఎందుకు? ఇప్పుడు ఎట్లుందంటే సంపాదించేది మనం, కానీ తినేది ఇంకెవ్వడో. నేనేంటంటే నేను సంపాదించింది నేనే తినాలి, నా షోక్ నేనే చేసుకోవాలి. నేను సంపాదించింది ఇంకెవ్వడో తినకూడదు. పైసలు సంపాదించడం ఈజీ భయ్యా. ఇప్పుడు బ్రెయిన్ ఎందుకు ఒకవేళ పైసలు సంపాదించడం అంత ఈజీ అయ్యి ఉంటే చాలా మంది మనీ మేనేజ్మెంట్ గురువులకు అర్థం కానటువంటి ఆ టెక్నిక్ ని రోజు హైదరాబాద్ లో బతకలేక ఏం చేయాలి అర్థం కాక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరకు ఇంకొక దగ్గరకు పాపం ఎవరు దాతలు అన్నం ప్యాకెట్లు ఇస్తే తీసుకుందాం అనేటువంటి వాళ్ళందరికీ కొంచెం క్లాసులు చెప్పొచ్చుగా. సరే, ఒక చిన్న విషయం అడుగుతా, స్ట్రేట్గా నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. మీ ఏళ్ళు ఇలా చూపించండి. 5 వేళ్ళు ఉంటాయి. సమానం ఎందుకు లేవు? అవి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు సమానంగా ఎందుకు లేవు? దానికి ఆన్సర్ చెప్పండి. సూర్య, 5 వేళ్ళు సమానంగా ఉండవు, రేఖలు వేరుగా ఉంటాయి. ఒక ఇంట్లోని కుటుంబాలు, ఇవన్నీ సినిమా డైలాగులు. మనం చూపిస్తున్నాను నాకు డెఫినెట్లీ. అంటే మీ దగ్గర ఆన్సర్ లేదా, చెప్పలేకపోతున్నారా? నేను అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మీరు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలని మీరు నన్ను అడిగారు. దానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. అందరు ఎందుకు ఇలా సంపాదించలేకపోతున్నారు? మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఓకే. దానికి నా ఆన్సర్ ఏంటంటే 5 ఫింగర్స్ సమానం ఉండవు, ఒక్కరు ఒకలా ఉంటారు. దీనికి సమానం ఉండవు కదా. సమానంగా ఉండని అసమానంగా ఉండేటువంటి ఈ వేళ్ళు ఏమేం చేస్తే 2 kgs బంగారాన్ని దిగేసుకుని హ్యాపీగా షో చేయొచ్చు చెప్పండి? వాళ్ళ బ్రెయిన్ని, తెలివిని బట్టి ఉంటుంది అది. నన్ను అడగండి, నేను చెప్తా. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నేనా? ఎన్నో రియల్ ఎస్టేట్ చేయొచ్చు,
మనం వెళ్తుంటే వెళ్ళే దారిలో బంగారం మూట దొరకవచ్చు, ఉమ్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళే వర్క్లో ఎటైనా సరే ఎక్కడైనా ఏదైనా తలగొచ్చు, ఏదైనా చేయొచ్చు. జాక్పాట్. జాక్పాట్ ఏంటా జాక్పాట్? ఏంటా జాక్పాట్ అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇప్పుడు ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, కొన్ని వేల వేల కోట్లు బ్లాక్ మనీ ఉంది, ఉమ్, ఆ? ఉంది. వేల కోట్లు బ్లాక్ మనీ ఉంది. ఉమ్, అయితే నా దగ్గర బ్లాక్ మనీ అయితే ఏం లేదు, ఉమ్, నేను సంపాదించుకొని నేను షోక్ చేసి 10 మందికి పెట్టేంత అయితే నా దగ్గర ఉంది. ఓకే. బ్లాక్ని వైట్ చేయొచ్చు, ఉమ్, పత్తాలు ఆడొచ్చు, ఉమ్, రియల్ ఎస్టేట్లో ఏమైనా కబ్జాలు ఏమైనా ఉంటే తక్కువ రేటు తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మొచ్చు. ఉమ్, బలహీనుని దగ్గర ఎవరైనా గుంజుకుంటే నేను బలవంతంగా నిలబడి దాన్ని తక్కువ రేటుకి తీసుకొని అమ్మవచ్చు. అది మన సత్తాన్ని బట్టి ఉంటుంది. Okay. ఇలాంటి నిర్ణయం చేయొచ్చు. ఓకే. టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్నో ఏదైనా, ప్రదర్శించి manipulate చేసి మనం డబ్బులు సంపాదించాలి. ఏదైనా ఇప్పుడు మీరు అన్నారు కదా, అది ఎంత వర్క్ అయినా సరే, కర్ణ కఠోరంగా ఉన్న ఎంత వర్క్ అయినా సరే కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి సంపాదించవచ్చు. అదే లంగపన దొంగపన కాదు కదా. కబ్జాలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ల్యాండ్, కబ్జాలో ఉన్న ఒక ల్యాండ్ అంటేనే తప్పు పని. దాన్ని తక్కువకు తీసుకొని మళ్ళీ ఎక్కువ కొనటము లంగా పని కాకపోతే సరే, భారతరత్న. ఒక చిన్న విషయం చెప్తున్నా, మీది ఒక ల్యాండ్ కబ్జాలో ఉంది, మీరు వాళ్ళని ఎదిరించలేదు, మీరు డిపార్ట్మెంట్ మీకు సాయం చేయదు, పొలిటీషియన్ మీకు సాయం చేయరు, వాంతో మీరు పోరాడలేని స్థితి మీది. వదిలేసుకుంటారా? అలాంటప్పుడు లేదంటే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తారా? భారత రాజ్యాంగం మీద, భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కోర్టులకి పోలీస్ స్టేషన్లే నమ్ముకుంటాడు తప్పితే ఓకే, మిగతా ఏ ప్రయత్నం చేసినా వాడు కూడా మీరు అన్నదాని ప్రకారం లంగా పని చేసినట్టే లెక్క. అదే భారత రాజ్యాంగాన్ని నమ్ముకుంటాది. సరే, ఆగస్ట్ 1947 ఆగస్ట్ 15కి మాకు స్వాతంత్రం వచ్చింది, 26 జనవరికి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఓకే, నేను దాన్ని నమ్ముతా. సరే, ప్రతి పౌరులు మరి అలానే ఉంటే వాళ్ళకు కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోవాలి, జుట్టు రాలిపోవాలి, అన్నీ వెళ్ళిపోవాలి, నాకెందుకురా నాయన అని అనుకునే వాళ్ళని నేను 100 మందిని చూపిస్తా ఇదే హైదరాబాద్లో. 100 మంది కాదు, 1000 మందిని కూడా మనం వేల మందిని కూడా చూపించవచ్చు. ఈ మధ్య కానోళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే వాళ్ళకు కానోళ్ళని ఏం చేస్తారు? వదిలేసుకుంటారా? వచ్చిన దాంతో సంతోషపడతారా? మీరైతే ఇప్పుడు వాడిని ఫేస్ చేయలేరు. మీరు మీకు ఎవరు సపోర్ట్ చేయట్లే, దాన్ని వదిలేసుకుంటారా? కోట్ల చుట్టూ తిరుగుతారా? లేకపోతే నాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారా? ఏం చేస్తారు మీ దగ్గరికి వస్తే? నేను ఏదన్నా చేయొచ్చు. చాలా మంది గోల్డ్ మ్యాన్ సురేష్ ఏం చేస్తాడు, లేకపోతే మరొక గోల్డ్ మ్యాన్ ఏం చేస్తాడు, ఇంకొకళ్ళు ఏం చేస్తారు, పలానది చేస్తారు అని చెప్పి క్లారిటీగా తెలియదు. లెట్ మీ కమ్ టు యువర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న దాని ప్రకారమే నాకు ఒక ప్రైమ్ ఏరియాలో ఒక ఎకరం భూమి ఉందనుకుందాం. మీరు అన్న దాని ప్రకారమే దాన్ని ఎవరో కబ్జా పెట్టారని అనుకుంటే పోలీసులు కోర్టులు దాన్ని ఏం చేయలేకపోతే ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అలియా సురేష్ కుమార్ దగ్గరికి విజయ్ సాధు అనే వ్యక్తి వచ్చి అన్న నాకు ఈ పని కావాలి చేసి పెట్టండి అని అడిగితే ఏం చేస్తారు మీరు? బ్రదర్ ఏంటి ప్రాబ్లం అని అడుగుతా. చెప్తారు మొత్తం అంతా. మొత్తం చెప్పిన తర్వాత మీ వైపు న్యాయం ఉంటే ఓకే, అదొక 5 CR ప్రాపర్టీ ఉంది, వేరే ఎవడో వచ్చి జెండా పాతిండి అక్కడ, అన్న మేమేం చేయలేం, మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి, మాకు సావు తప్ప వేరే ఆప్షన్ లేదు, పోలీస్ స్టేషన్ కోర్టులు తిరిగే అంత టైం మా దగ్గర లేదు అని నా దగ్గరకు వస్తే అవతలోడు ఎలా అయితే జెండా పాతాడో మీ తరపున వచ్చి మీ జెండా అక్కడ పాతేలాగా నేను నిలబడతా. అవతలోడు ఎంత పెద్ద ఎవ్వడన్నా ఉండని, కోన్కిస్కా గొట్టంగా ఎవ్వడున్నా సరే మీ తరపున నేను పోరాడతా. పోరాడిన తర్వాత వాడు జరిగితే ఓకే, జరగలేదనుకో ఎలా చేస్తే వాడు జరుగుతాడు అలా చేసి మీ వైపు నిలబడి మీకు దాన్ని ఇప్పించి వాడిది ఏముందో వానికి సెటిల్మెంట్ చేసి, బ్రదర్ నేను వర్క్ చేశా, నాకు ఇంత కావాలి అని నేను డిమాండ్ చేయను, మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, మీరు ఇచ్చి నేను తీసుకుంటా. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ తీసుకొని ఇంత గోల్డ్ జ్యువెలరీ వేసుకొని నా లిటిగేషన్ ల్యాండ్ లోకి వస్తే మిమ్మల్ని చూడటానికి చాలా మంది ప్రజలు వస్తారేమో, బహుశా తండోపతండాలుగా సెల్ఫీలు దిగుతారేమో, వీడియోలు తీసుకుంటారేమో, ఈ మధ్య రీల్స్ పిచ్ ఎక్కువ అవుతుంది కాబట్టి రీల్స్ కూడా తీసుకుంటారేమో. కానీ న్యాయం కోసం మీరు ఎలా నిలబడతారు వాళ్ళని ఎదిరించి అనేటువంటిది నా స్ట్రైట్ క్వశ్చన్. పోలీసులు చేయలేని దాన్ని, కోర్టులు చేయలేని దాన్ని మీరు ఎలా చేస్తారు? నాకు దీనికి ఆన్సర్ కావాలి. మంచిగా ఉంటే మంచితనంతో వేస్తా, వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తారో అదే ప్రవర్తన భావంతో నేను చేస్తా. అవతల వాడు కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు, అవసరమైతే చంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడని అనుకుందాం. అప్పుడు మీరు కూడా కొట్టేందుకు, దాడి చేసేందుకు, చంపేందుకు సిద్ధంగా ఉంటారా?
ప్రేమతో ఫస్ట్ చెప్దాం. ప్రేమతో చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళు ఏ దారిలో వెళ్తే మనం కూడా అదే దారిలోనే వెళ్దాం. వింటారు, ప్రేమతో చెప్తాం కదా, కంపల్సరీ వాళ్ళు వింటారు. ప్రేమతో చెప్తే వినేవాళ్ళు అయితే కోర్టులు పోలీసులు చెప్తే వినాలి. వాళ్ళు నా బలహీనులు నేను కదా, బతిమలాడుకుంటే వాళ్ళు కనుక వినాలి. బలహీనులు కదా, ఏం పీకలేరు అనే ధైర్యం. బలవంతుడు వచ్చి నిలబడ్డాడు కదా, కొంచెం వాడికి కూడా భయపడతాడు అది కూడా. ఎందుకంటే మనం ఒకరితో పెట్టుకోవాలంటే సమవుజ్జి ఉండాలి. సమవుజ్జి ఉన్నంతో పెట్టుకుంటే ఆ మజా వేరే ఉంటుంది. వానికి సమవుజ్జి నేనని చెప్పి నాకు తెలుసు. మనకు సమవుజ్జి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక అడుగు వెనకేస్తారు. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకు కొట్లాటలు పంచాయతీలు, వాళ్ళు కూడా వాడు కూడా తగ్గడు, ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళే వస్తారు. జాబులు చేయరు, మెహనత్ చేయడానికి ఇష్టపడరు, ఈజీ మనీ రావాలి అనుకునేటువంటి బ్యాచ్ గ్యాంగ్ ఓల్డ్ సిటీలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ గ్యాలం వేసి వాళ్ళని ఒక ప్రైవేట్ సైన్యంగా వాళ్ళని పెంచి పోషిస్తూ మీరందరూ ఇలాంటి దందాలు చేస్తుంటారు. సరే, మీరందరూ నాకు వేరే వాళ్ళ గురించి నాకు చెప్పకండి, నా గురించి అయ్యండి స్ట్రేట్గా నేను చెప్తాను. నేను ఇప్పటికీ 30 సార్లు అడిగాను, నేను ఏం చేస్తారు మీరు, ఎలా చేస్తారు అని. వేరే వాళ్ళని మెన్షన్ చేయకండి, ఎందుకంటే వేరే వాళ్ళని మెన్షన్ చేసి మాట్లాడడం మనకు అధికారం లేదు, హక్కు మనకు లేదు. చెప్పాను కదా నేను ఇందాక, ఇంత మొత్తం ప్రాపర్లీ చెప్తున్నాను కదా, నేను చేస్తాను. మీ మాట సురేష్, మీ మాటకే వస్తాను. వేరే వాళ్ళని ట్యాగ్ చేస్తూ వేరే వాళ్ళని కోట్ చేస్తూ మాట్లాడే అధికారం మనకు లేదు అనేటువంటిది మీ మాటే. బీ స్టిక్ ఆన్ దిస్ వర్డ్. ఒక ఇంటర్వ్యూలో మీరు గోల్డ్ వేసుకొని తిరిగే వాళ్ళందరూ కూడా నాలాగా మంచిగా ఉండరు, దయార్థ హృదయాలు కాదు, సోషల్ వర్కర్ చేయరు, ఇలా గోల్డ్ మెడల్ గా వేసుకొని చాలా మంది లంగా పనులు చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ షో యు ఆన్ రికార్డ్. ఇవన్నీ ఒకవేళ ఇతరులకు అనే అధికారం లేకపోయి ఉండి ఉంటే ఈ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు మీరు? వినండి, నేను ఒక్కటే మాట అన్నా, గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్క నా కొడుకు గోల్డ్ మ్యాన్ కాదు, గోల్డెన్ హార్ట్ ఉన్న నా కొడుకే గోల్డ్ మ్యాన్, ఇది మాత్రమే అన్నా. దానికి మీరు ఇంకొన్ని యాడ్ చేసి మీరు అన్నారు. రైట్, గోల్డ్ వేసుకున్నటువంటి ప్రతి ఒక్కడు గోల్డెన్ హార్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, గోల్డ్ మ్యాన్ కాదు, అంతేనా? గోల్డ్ వేసుకున్న ప్రతి వ్యక్తి గోల్డ్ మ్యాన్ కాదు, గోల్డెన్ హార్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. మీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ లో చాలా మంది పేర్లు చెప్పదలుచుకుంటే వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. చాలా మంది గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరికీ గోల్డెన్ హార్ట్ ఉందా? వాళ్ళకు లేనిది మీకు మాత్రమే ఉందా? ఒకవేళ వాళ్ళకు గోల్డెన్ హార్ట్ ఉంటే నన్ను ప్రశ్నించరు, నన్ను టార్గెట్ చేయరు. గోల్డెన్ హార్ట్ లేకపోతే కంపల్సరీ నన్ను ప్రశ్నిస్తారు, టార్గెట్ చేస్తారు. మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎవ్వరూ చేయట్లేదు కాబట్టి వాళ్ళందరికీ గోల్డెన్ హార్ట్ ఉంది అని నేను అనుకుంటున్నా. చాలా తెలివిగా సమాధానం చెప్తున్నా. దందాలని కవరింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏం దందాలు బ్రదర్? సరే, కొంచెం సేపు దందాలన్నీ పక్కన పెడుతున్నా. మీరు ఈ దందాల మీద నా మీద ఫోకస్ పెట్టే బదులు ఇప్పుడు ఎన్నో గంజాయి అని, స్మగ్లింగ్ అని, చిన్నపిల్లలందరూ ఏదో అయిపోతున్నారు, ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎన్నో మడ్డలు జరుగుతున్నాయి. టీవీ ఆన్ చేస్తే ఏ రేపు చూడాలి, టీవీ ఆన్ చేస్తే ఏది చూడాలి, ఇన్ని న్యూసెస్ ఉన్నాయి కదా. మీరు వెళ్ళి అవి కవర్ చేస్తే, ఈ గోల్డ్ మ్యాన్స్ని మమ్మల్ని కొంచెం పక్కన పెట్టేసి అవి కవర్ చేస్తే చాలా బాగుంటుంది. సరే, ఆ రోజు అక్కడ రేప్ చేశారు ఆ అమ్మాయిని, ఇమీడియట్లీ 1 వీక్లో ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు కోల్కతా న్యూస్ అయింది. ఎందుకు మీరు వాళ్ళు ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేయట్లేదు? తీసుకెళ్ళి వాళ్ళని పెట్టి ఫుడ్ పెట్టి పెంచడం ఎందుకు? 2 years నుంచి నేను కష్టపడుతున్నా. మర్డర్ చేసేవాడిని మర్డర్ చేయండి, రేప్ చేసేవాడిని చంపేయండి, ఈ చట్టాలు తీసుకురండి అని 2 years నుంచి పోరాడుతున్నా. దాని మీద నా తరపున మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ముచ్చట. ఈ గోల్డ్ అది ఇది అని వేస్ట్ ఆఫ్ ముచ్చట. ఒక రూల్ తీసుకురావాలి మనం. ఏం రూల్ తీసుకురావాలంటే, సౌదీలో ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో మన ఇండియాలో కూడా అలాంటి రూల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. దానిల మీద కృషి చేయండి, దాని గురించి మాట్లాడండి. ఐఎమ్ హ్యాపీ. ఫుల్గా తాగి ఎవడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడితే ఎందుకు తాగేవారు అంటే తప్పు నాదే సార్, కానీ మందు అమ్ముతున్నటువంటి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి, బార్లు పెడుతున్నటువంటి వాడిని క్వశ్చన్ చేయండి, అసలు మిమ్మల్ని ఈ రోడ్డు మీద తీసుకొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు కదా, మీకోసం మీరు పోరాడండి అని హితవు చెప్పినట్లుగా ఉంది. ఓకే, దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను నేను. బార్ షాప్ ఏమో ఇక్కడ ఉంటుంది, 100 meters దూరంలో ఏమో చెకింగ్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. బార్ షాప్ కి 100 meters సారీ 100 అక్కడేమో బార్ షాప్ ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది. వాడు అక్కడ తాగి ఇక్కడ నుంచే వెళ్ళాలి. 100 meters అప్రాక్సిమేట్లీ 100 meters దూరంలో చెకింగ్ అవుతుంటుంది. ఎందుకు అలా అంటే గవర్నమెంటే చేస్తుంది అదంతా. గవర్నమెంట్ని మీరు ప్రశ్నించారా? సార్, మీరు ఎందుకు అక్కడ నుంచి ఇంత దగ్గరలో ఒక 5 kilometers దూరంలో పెట్టచ్చు కదా డ్రింక్ అండ్ డ్రైవ్, అక్కడే ఎందుకు పెడుతున్నారు? అంటే మీరే అమ్మేసి, మీరే అన్నీ వేసుకుంటూ, మీరే మళ్ళీ పట్టుకొని, మీరే ఫైన్లు వేసుకుంటూ
ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి దానికోసం మీరు పోరాటం చేయండి, తాగి గవర్నమెంట్ అడగండి. తాగి బండి నడపటం నేరం అనే సోయి తాగి మనకు ఉండాలిగా? బండి నడపడం 100% నేరమే, నేను ఒప్పుకుంటా. సరేరా బాబు మీరు అక్కడే తాగండి అని చెప్పి అక్కడే అమ్మేసి, సరేరా బాబు మేము ఇక్కడే పెడతామని చెప్పి ఇక్కడే పెట్టి వాళ్ళని పట్టుకుంటే సరే. రీసెంట్లీ ఒక విషయం జరిగింది, నాకు నా ఫ్రెండ్స్ కొంతమందికి అలవాటు లేదు. డిపార్ట్మెంట్కి నేను చెప్తున్నా, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ సార్, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి ఎలా అయితే మీరు హ్యాండిల్ చేస్తున్నారు, తాగని వాళ్ళు కూడా సేమ్ అలానే హ్యాండిల్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను. ఏమైనా స్పందన వచ్చిందా? ఇప్పుడు స్పందన రాలే స్పందన. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ ఆలోచన? బ్రదర్, ఒకటి ఏంటంటే ఈ సిస్టమ్ని మారాలి. ఇంతకుముందు మొన్న 10 o'clock దాకా పెట్టాడు, 10 దాకా పెట్టి మళ్ళీ 1కి వేసేసాడు. ఇప్పుడు మళ్ళీ 24 hours కుల్లా అని చెప్పి కూడా అది కూడా వింటున్నా. మరి ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు మరి క్రైమ్ను పెంచాలనా లేకపోతే బిజినెస్ పెంచుకోవాలనా? ఇట్లా ఉంటేనే ఇన్ని క్రైమ్ జరుగుతున్నాయి. ఇంకా 24 hours మొత్తం ఓపెన్ అంటే ఎన్ని క్రైమ్స్ జరగవచ్చు? ఇంకా హైదరాబాద్లో క్రైమ్ రేట్ చాలా బాగుంటేనే కదా రౌడీ షీటర్లు, లేకపోతే గోల్డ్ మ్యాన్ ముసుగులో ఉండేటువంటి రౌడీ షీటర్ల దందా చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకు అద్భుతంగా ఉంటుంది బ్రదర్? నాకు అర్థం కాకడుగుతా, ఎందుకు అద్భుతంగా ఉంటుంది క్రైమ్? ఇప్పుడు మనం కోరుకుంటామా క్రైమ్ కావాలని, దందాలు చేయాలని చెప్పి మనం కోరుకుంటామా? ఎవ్వరు కోరుకోరు బ్రదర్. ఇగో ఒకటి, మనం మంచిగా వచ్చిన ప్రపంచంలోకి, నా ఒపీనియన్ చెప్తున్నా, మంచిగా వచ్చినాం కాబట్టి ఒకనికి మంచి చేయకపోయినా పర్లేమో, చెడు మాత్రం చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఎస్. మీ ఒంటి మీద ఉన్న ఈ బంగారం మీకు ఇష్టమా లేకపోతే బరువుగా మోస్తున్నారా? మా అమ్మ డ్రీమ్ కోసం మోస్తున్నా. మా మమ్మీ అంటే ఒక 10 years నుంచి మార్కెట్లో ఎంతమంది అయితే గోల్డ్ మెన్స్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, అప్పుడు నేను చిన్న చిన్న రింగ్స్ అవి వేస్తుండే. అయితే వాళ్ళు నా బర్త్డేస్కి నా పార్టీస్కి వచ్చేవాళ్ళు అనమాట. అందుకే డబ్బు ఉంది కదరా, మీ ఫ్రెండ్స్ లెక్క నువ్వు వేసుకోవచ్చు కదా అంటే, ఇంట్రెస్ట్ లేదమ్మా, ఎందుకు అవసరం మనకు అదంతా వద్దని చెప్పి చెప్పేటోని. ఇక దాని తర్వాత మా మమ్మీ రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ చనిపోవడం జరిగింది. అరే అమ్మ డ్రీమ్ కదా, సరే చూద్దాం, నాకే ఇంట్రెస్ట్ లేదు, ప్యాషన్ లేదు వేసుకోవాలని. సరే అమ్మ చెప్పింది కదా చూద్దాం, వాళ్ళతో పాటు నేను కూడా వేసుకుందాం అన్నట్టు వేసుకున్నా తప్ప నాకేం ప్యాషన్ ఏం లేదు. మీ అమ్మకు మాత్రమే కాకుండా మా అమ్మకు కూడా ఉంటుంది, నా కొడుకు బంగారం వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని. మీ అమ్మ మా అమ్మ లాగే అందరి అమ్మలకు కూడా తమ బిడ్డలు బంగారం వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటారు, దేవుణ్ణి కూడా కోరుకుంటారు. బట్ ప్రార్థనలు చాలా ఎక్కువ అయ్యేవేమో, మీరు ఈ స్థాయిలో గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు. మేబీ ఉండొచ్చు. మరి ఎందుకు ఇంత బరువు, బాధ్యత, ఇంత ఇన్సెక్యూర్ లైఫ్ అవసరం అంటారా? నాకే ఇన్సెక్యూర్ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఎప్పుడైనా సింగిల్గానే వెళ్తుంటా, బుల్లెట్ మీద బండి మీద కూడా సింగిల్గానే వెళ్తుంటా. ఎందుకంటే భయపడేటోనికి కావాలి అంతా సెక్యూరిటీ. భయపడను, నాకు ప్రాణం మీద ఆశ లేదు. ఎందుకు ఆశ లేదంటారా? ఎప్పుడైనా పోయే ప్రాణమే. మనిషి చంపాలనుకుంటే నేను చావను, దేవుడు చంపాలనుకుంటే నేను చస్తా. మనిషిని అసలే నమ్మను నేను, నా పక్కన నా నీడను కూడా నమ్మను ఒక్కొక్కసారి. మనుషుల మీద నమ్మకం లేకపోతేనే దేవుడి మీద విపరీతమైన భక్తి విశ్వాసం పెరుగుతుంది అంటారు చాలా మంది. మీకు నిజంగా ఈ మనుషుల మీద నమ్మకం లేదా, లేకపోతే మీ మీద కూడా మీకు నమ్మకం లేక దేవుణ్ణి అంత స్థాయిలో ప్రేమిస్తూ ఉంటారా? బ్రదర్, మనిషే పుట్టిన తర్వాత దేవుణ్ణి తల్లిదండ్రిని ప్రేమించినోడు నా దృష్టిలో దేవుడే కాదు. నా దృష్టిలో దేవుడు పేరెంట్స్ అండ్ అతను, వీళ్ళే నా దేవుళ్ళు. వీళ్ళని తప్ప నేను ఎవరిని నమ్మను. ఏదన్నా చాలా దారుణమైన సంఘటన లైఫ్లో ఎదురయ్యాయా మనుషుల మీద, ఈ సమాజం మీద ఈ స్థాయిలో ద్వేషం ఉండడానికి? నా దగ్గర ఉండే నన్ను వెన్నుపోటుపరిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం చేశారని నేను చెప్పను. అన్నం పెట్టినోనికి సున్నం పెడతారంటారు కదా, అన్నం పెట్టినోనికే సున్నం పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకా జరుగుతున్నాయి. బ్రదర్, ఇప్పుడు ఇన్ని గనం మర్డర్లు అవుతున్నాయి, ఇన్ని మానభంగాలు అవుతున్నాయి. మర్డర్లో ఎవరు చేయట్లే, పక్కనున్న ఫ్రెండ్ని చంపుతున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ వల్ల బయట వాళ్ళు ఎవరు వచ్చి చంపట్లే. తాగిపిచ్చి ఏదో గొడవ అయిందని అదైందని ఇవన్నీ ఎట్లయితున్నాయి? మన పక్కన బల్లాన్ని పెట్టుకొని అదే బల్లంతోనే మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు పెట్టుకోవడం? ఎందుకు బ్రో? అవసరం లేదు. ఎందుకు? మనం బతకలేమా? ఫ్రెండ్షిప్ లేకపోతే మనం బతకలేమా? పోరీ లేకపోతే మనం బతకలేమా? అమ్మాయిల కోసం ఉరేసుకొని చచ్చిపోవడాలు ఎందుకు? పక్కన ఫ్రెండ్ లేకపోతే ఎందుకు? ప్రేమించకపోతే అయిపోతుంది కదా. పెళ్ళి చేసుకోరా? పెళ్ళి అవ్వదా మీకు? పెళ్ళి అనేది అవుతుంది కదా, సహజం కదా. వెయిట్ చేయలేదా? వెయిట్ చేసి పెళ్ళి చేసుకోవచ్చు కదా. ఓకే, మీకు పెళ్ళి దాదాపు 4 ఏళ్ళు అవుతుంది కదా? 3 years అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఒక బాబు అనుకుంటాను. లేదు, పాప. ఓకే, మీకు పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు పాప. నా అంచనా కరెక్ట్ అయితే నాకున్నటువంటి ఆ స్టడీలో మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. లేదు బ్రో, నిజం చెప్పండి. నాకు లవ్ అంటే ఇవన్నీ ఇష్టం ఉండదు బ్రో. పోనీ వేరే మధ్యలో వేరే ఒక అమ్మాయితో ఏమన్నా లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా? లేదబ్బా. ఏ అమ్మాయి చనిపోయింది మరి? ఫ్రెండ్.
ఫ్రెండ్ మ్మ్. అంటే చాలా ఇష్టపడుతుండే ఫ్రెండ్ అనమాట. మీరు ఇష్టపడుతున్నారా? అమ్మాయి అమ్మాయి ఇష్టపడేదా? ఇష్టపడుతుండే. ఓకే నేను ఇష్టపడే టైంలో చనిపోయింది అనుకుంటా. ఓకే, మరి మీరు ఎందుకు ఆగలేకపోయారు పెళ్లి వరకు? ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డారు? నేను ఇష్టపడలే అని చెప్పా. ఇష్టపడలేదు, అమ్మాయి ఇష్టపడ్డది అని చెప్పా. మీరు ఇష్టపడే సమయానికి ఆ అమ్మాయి చనిపోయింది అన్నారు. మరి అప్పుడు మీరైనా పెళ్లి వరకు ఆగొచ్చు కదా, ఎందుకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు? ఎందుకు నేను ఇష్టపడే టైంకి పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నేను ఎప్పుడైతే అమ్మాయిని ఇష్టపడతానో డైరెక్ట్ పెళ్ళే. ప్రేమించి అక్కడ పార్కు గిర్కు లాడ్జ్ అవన్నీ మనకి ఇష్టం ఉండదు. నేను ఇష్టపడ్డా అంటే ఎక్కువ టైం పెట్టుకొని ఇక తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోను, పెళ్లి చేసుకుంటా ఒప్పించుకొని. ఎందుకు తీసుకెళ్ళిపోవాలన్నా, భయపడాలన్నా నేను? ఇప్పుడు మీ పెళ్లి అమ్మా నాన్న కలిసి చేశారా లేకపోతే ప్రేమించి చేసుకున్నారా? అమ్మ నాన్న కలిసే చేశారు. ఓకే. ఎందుకు మహిళల మీద, ఆడపిల్లల మీద మీకు ఒక రకమైన ద్వేషం ఉంటుంది? చాలా ఇంటర్వ్యూస్లో కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కూడా చెప్పారు, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు, నీతి నియమాలు నిజాయితీలు ఏం లేవు, 99% మొత్తం అంతా ఓయో రూముల్లో పార్కుల్లో మిగతా వాటిలో గడుపుతున్నారని చెప్పి. ఏ అమ్మాయి మీకు దోకా ఇచ్చింది? ఏ అమ్మాయి మిమ్మల్ని నిండా ముంచేసింది? దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. అయితే మీ రిపోర్టర్స్ కానీ అండ్ మీ మీడియా వాళ్ళందరూ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ అందరినీ ఇంత చెడ్డీలు వేసుకొని ఇంత లైట్గా అవి డ్రెస్సెస్ వేసుకొని సోషల్ మీడియాలో పెట్టమని చెప్పిర్రా మీరు? చెప్పిర్రా? ఎందుకు అదంతా చేయడం? ఓకే, ఏంటి దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని ప్రకారం అనుకుంటారు. సరే దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటున్నారా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద దాకా ఇప్పుడు రేపులు ఎట్లా అవుతున్నాయి? మీరు సగం బట్టలు వేసుకో రోడ్డు మీద వెళ్తుంటే సగం ఏం నేర్పిద్దామని సమాజానికి? ఏం నేర్పిద్దామని చిన్నపిల్లలకి? టైట్ జీన్స్లు కాదు బ్రదర్, సగం బట్టలతో వచ్చేస్తున్నారు బయటికి. మీరు వెళ్ళి చూసారా? సగం బట్టలతో మీరు బయటకు వచ్చేసి నేర్పిద్దామని. మీ మాటకే వస్తాను సూర్య. నిజంగా సగం బట్టలు వేసుకోవటం వల్లే రేపులు జరుగుతున్నాయని అనుకుంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ మాటకి మీరు స్టిక్ ఆన్ అయి ఉంటారా? సగం బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు ఒక్కటే కాకుండా చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు. రైట్, సగం బట్టలు వేసుకోవటం వల్ల మాత్రమే రేపులు జరుగుతున్నాయని చెప్పి అనుకుంటే, వరంగల్లో అర్ధరాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకున్నటువంటి 6 నెలల పాపను తీసుకువెళ్లి రేప్ చేశారు. 6 బయట నిద్రిస్తున్నటువంటి 60 సంవత్సరాల ముసల్దానిపైన రేప్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 6 నెలల పాప ఏ బికినీ వేసుకుంది, 60 సంవత్సరాలటువంటి ముసలి వారు ఏ ఎక్స్పోజింగ్ చేసిందని చెప్పి ఆ అమ్మాయిని అలా రేప్ చేశారు. నేను ఎక్స్పోజింగ్ చేసి చెడిపోయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. మీరు అన్నారు కదా చిన్న పసికందును కూడా అలా చేశారని చెప్పి. అలా చేసిన తర్వాత అలాంటి లంజా కొడుకుని వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎందుకు? ఎన్కౌంటర్ చేయొచ్చు కదా, ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు? ఆ సిస్టమ్ ఎందుకు తీసుకురావట్లేదు? 2 ఘటనలు చూపిస్తాను. వరంగల్లో స్వప్నిక ప్రణీత పైన యాసిడ్ చేస్తే ఒక ఎస్పీ అప్పుడు ఎన్కౌంటర్ చేశారు. హీ సజ్జనార్. అప్పటి నుంచి ఒక 15 ఏళ్ల తర్వాత దిశ అనే అమ్మాయిని రేప్ చేస్తే 4 ఎన్కౌంటర్ చేశారు. నిర్భయ కేసులో ఉరిశిక్షలు పడ్డాయి. రేపు కోల్కతా ఇష్యూకి సంబంధించి కూడా ఉరిశిక్షల కోసం ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఎన్కౌంటర్లు ఉరిశిక్షలే, లెట్ మీ కంప్లీట్ సురేష్, ఒకవేళ నిజంగా ఎన్కౌంటర్లు ఉరిశిక్షలే ఆడవాళ్లపై జరిగేటువంటి అత్యాచారాన్ని ఆపేస్తాయి అని అనుకుంటే మరి జరగకూడదు కదా? ఎందుకు జరగకూడదు బ్రదర్? మనకు తెలిసి మాత్రమే కొన్ని, తెలియక ఎన్ని జరుగుతున్నాయో, ఎన్నో జరుగుతున్నాయి. అవి ముందుకు రావట్లే, కానీ తెలిసినవి మాత్రమే ముందుకు వస్తున్నాయి. అందుకే అవన్నీ జరగొద్దనే సౌదీ రూల్స్ తీసుకురావాలి. నేను మళ్ళీ అదే అంటున్నాను, ఎన్కౌంటర్ చేయాలన్నా, ఉరిశిక్షలు చేయాలన్నా, లేకపోతే మీరు చెప్పేటువంటి సౌదీ రూల్స్ ఇంకే రూల్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఆల్రెడీ భారతదేశంలో ఉన్నాయి. ఎన్కౌంటర్లు ఉన్నాయి, ఉరిశిక్షలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందరి మీద ఎందుకు లేదు? అందరి మీద అంటే ఇప్పుడు ఇలా చేసే ప్రతి ఒక్కరి మీద మనకు ఒక న్యాయస్థానం ఉంది. న్యాయస్థానం ఉంది, ఓకే. న్యాయస్థానం ఉన్నప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయనప్పుడు చెప్పలేదు కదా, మరి ఎన్కౌంటర్ ఎందుకు చేసింది? వీళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలి కదా. అంతకన్నా దారుణంగా చేశారు ఈ అమ్మాయిని. అయితే యాజ్ ఏ డాక్టర్ ప్రాణం పోసే ఆమె, అలాంటి ఆమెకు పెద్ద వాళ్ళ హస్తం, ఇంత హస్తం ఉంది కాబట్టి ఇంకా అది అలానే ఉంది కేసు. నేరస్తులను చంపటం వల్ల నేరాలు ఆగిపోవు, మారాల్సింది 100% మారతాయి. నేరస్తులను చంపడం వల్ల మారవు, నేను ఒప్పుకుంటా. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ పెడితే ఒకరిని చంపాలంటే మళ్ళీ నాకు చావు వస్తుందని వానికి తెలియాలి. ఒకరిని దొంగతనం చేయాలంటే నా కాలో వెళ్ళిపోతాయని మనకు తెలియాలి. ఇలాంటి రూల్స్ మనకు వచ్చాయని తెలిసి చూడండి, తర్వాత ఇవన్నీ అయితే చూద్దాం. ఈ సిస్టమ్ మీద మీకు నమ్మకం లేదు, 100% అసంతృప్తి, పట్టించుకోరు. వీళ్ళందరినీ వదిలేసి మీ చేతికిస్తే ఇలా చంపుకుంటూ ఇలా దందాలు చేసుకుంటూ ఉంటారా? చంపుకుంటూ కాదు బ్రదర్,
ఫస్ట్ నేను తీసుకొచ్చే రూల్ అదే. అది ఏంటి చంపడం కాబట్టి ఇంకేంటి అది ఊరేగించడం? అవును, మరి అంటే ఒక అమ్మాయిని ఎలా పడితే అలా రేప్ చేసి చంపేస్తే వాడిని ఏం చేస్తావు? షోప్ చేస్తావా అని? నువ్వు తీసుకెళ్ళి ఫుడ్ పెడతావా? స్టేషన్లో తీసుకెళ్ళి ఫుడ్ పెడతావా? జీవితకాయ చేసి వాడిని బతికిస్తావా? అంత హింసించి చంపితే వాడిని ఇంకా ఎందుకు నువ్వు బతకనిచ్చావు? నేనైతే చంపేస్తా, నా రూల్ అయితే అలానే ఉంటుంది. దొంగతనం చేస్తే నేనైతే చేతులు కట్ చేస్తా, నా రూల్ అయితే అలానే ఉంటుంది. వాడు ఏది చేస్తే వానికి అదే చేస్తా, నా రూల్ అదే ఉంటుంది. దాన్ని మీరు కబ్జా అంటారా? ఇలా మాట్లాడితే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది, ఇలా మాట్లాడడం వల్ల సెలబ్రిటీ స్టేటస్ రాదు బ్రదర్. మనం మంచి చేయడం వల్లనే సెలబ్రిటీ స్టేజ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడితేనే సెలబ్రిటీ స్టేజ్ వస్తుంది అనుకుంటే కొన్ని వేల మంది ఉన్నారు మాట్లాడడానికి. రైట్, మీరు మాటలకే పరిమితం కాదు, చేతలు కూడా చేసి చూపిస్తారు. డెఫినెట్లీ అనుకుందాం, ఎందుకు అనుకోండి. ఇప్పటి వరకు అలాంటి ఎన్ని శిక్షలు చేశారు? ఇప్పటి వరకు అలాంటి ఎన్ని కాప్ పంచాయతీలు చేశారు? బ్రదర్ ఎన్నో పంచాయతీలు నేను చేశా, కానీ శిక్షించే ప్లేస్లో నేను లేను, అందుకు నేను అది చేయను. పోలీసులు కాకుండా కోర్టులు కాకుండా శిక్షించే ప్లేస్ లో ఉన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. పోలీసులు కాకుండా కోర్టులు కాకుండా ఓ సమాంతర వ్యవస్థని, ఒక ప్యారలల్ గవర్నమెంట్ ని మీరు పెడదాం అనుకుంటున్నారు కదా, ఇదేనా ఈ ప్యారలల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? పెట్టాలని అనుకోలే, ఇంకా పెట్టాలని అనుకోలే. క్రియేట్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు. దానికి పర్మిషన్ కూడా ఇవ్వరు బ్రదర్, ఎందుకంటే చేసేదంతా బడా బడా బాబులు, ఈ పనులన్నీ చేసేది వాళ్ళే. ఇలాంటి చట్టాలు వస్తే ప్రాబ్లం అయ్యేది వాళ్ళకే, అందుకనే ఇలాంటి చట్టాలని తీసుకురావట్లేదు. మీరు పోరాడాలనుకుంటే, మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఇది చేయండి బ్రదర్. ఎందుకంటే రేపులు చేయాలన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి కోల్కతా జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది, అది మీకు కూడా తెలుసు. అది తేల్చాల్సింది మీరు నేను కాదు కదా, అది తేల్చాల్సింది మీరు నేను కాదు. సరే, మనము తేల్చలేకపోవచ్చు బ్రదర్. ఒక గొంతుకి 100 గొంతులకి చాలా తేడా ఉంటుంది. ఒక గొంతు పోరాడితే అది జరగదు, 100 గొంతులు ఒక్కటై పోరాడితే అది సిస్టమ్ వస్తుంది. ఆ సిస్టమ్ వస్తేనే మర్డర్లు, రేపులు, దొంగతనాలు, మానభంగాలు, దోపిడీలు, మీరు అన్నంత లంగ పనులు అన్నీ తగ్గుతాయి, లేకపోతే ఏవి తగ్గవు. మీరు ఇంట్లో ఉంటే కొన్ని వీడియో క్లిప్స్ బయటకు వస్తాయి, మీరు బయటకు వెళ్తుంటే కొన్ని రీల్స్ వైరల్ అవుతాయి, క్యాన్వాయ్. అలాగే మీ బర్త్డేలకు, మీరు బోనాలకు, గణేష్ మండపాల దగ్గరికి వెళితే ఓ మంది మరబలం మన వెనకాల వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు, కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఇదంతా దేనికోసం సురేష్ భాయ్? బ్రదర్, మనము అందరూ మనల్ని ఇష్టపడాలి, అందరూ మనల్ని ఫాలో కావాలి అని మనం అనుకోకూడదు. ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఉంటారు, ఎవరికి ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుస్తారు, ఎలా అనాలనిపిస్తే అలా అనుకుంటారు. ప్రతి ఒక్కరి విమర్శలకి, ప్రతి ఒక్కరి ట్రోల్స్కి మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన వల్ల ఒకరు నష్టపోతే వాళ్ళకు కంపల్సరీ మన సమాధానం చెప్పాలి. కర్నూలు నుంచి నాగర్ కర్నూలు వరకు, తమిళనాడు నుంచి హైదరాబాద్ సిటీ వరకు మీ బర్త్డే వచ్చిందంటే జీతే రహో, లగే రహో, సూర్య భాయ్ అంటూ మీ ఫ్లెక్సీలు, వాటికి పాలాభిషేకం చాలా ఖర్చు చేసినట్టున్నారు కదా మీరు. బ్రదర్ ఒక విషయం అడగండి, ఒక విషయం. ఖర్చు చేసినట్టు ఖర్చు చేశా. వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉందంటే ఖర్చు చేశా. వాళ్ళ ప్రాబ్లంలో హెల్త్ బాగాలే అంటే ఖర్చు పెట్టా. నేను దీనిలోకి నేను ఖర్చు చేశా. వితిన్ మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరైతే వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు, అరే మీరు ఎందుకు చేస్తున్నారా ఇదంతా అతని కోసం, వాళ్ళు సమాధానం చెప్తారు. మనకు పురాణాలైనా, మత గ్రంథాలైనా, పెద్దవాళ్ళైనా కూడా దానాలు చేయండి, అలాగే గుప్త దానాలు చేయండి. ఎడం చేస్తే కుడి చేతికి తెలియకూడదు, అప్పుడే దానం యొక్క అసలైన అర్థం అని చెప్పి అంటూ ఉంటారు చాలా మంది. దయార్థ హృదయులు, కైండ్ హార్టెడ్ పీపుల్ ఇలాగే చేస్తారు. కానీ మీరు చేసిన ప్రతి ఒక్క దానానికి వాళ్ళే సింబాలిక్, అందుకే పాలాభిషేకాలు అంటున్నారు, అందుకే సోషల్ మీడియాలో సన్మానాలు అంటున్నారు. మరి అప్పుడు గుప్త దానం యొక్క అర్థం పూర్తిగా మార్చేస్తున్నారు కదా, ఇది ఎంత పబ్లిసిటీ. ఇన్నైతే తెలిసింది ఇన్నే, ఇంకా నేను ఇన్ని చేస్తే నాకు గుడి కట్టి పూజ చేస్తారేమో. నేను చేసింది ఇన్ని, తెలిసింది మాత్రం ఇన్నే. ఇంతదానికే ఇంత చేస్తున్నారంటే నాకు చూపించుకోవాలని లేదు. నేను చూపించుకోవాలనే మనిషిని అయితే ఇన్ని ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్తో సహా నేను సోషల్ మీడియాలో వేస్తుండే. ఎందుకు వేయట్లేదు? అవసరం లేదు. కొన్ని అవి అన్ఫార్చునేట్లీ బయటపడ్డవి మాత్రమే. సరే, ఇప్పుడు మీకు ఏదైనా చేస్తా, అది మీకు మీ ఫ్యామిలీకి మాత్రం తెలిసి ఉంటుంది కాబట్టి మీరు అభిమానంతో చేస్తారు, అంతే, అందరికీ తెలియదు. మీరు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో ఒక 4 మీకు బాగా ఆత్మసంతృప్తిని ఇచ్చినటువంటి కార్యక్రమాలు అంటే చెప్పండి, ఏం చెప్తారు? బ్రదర్, మన నాగర్ కర్నూల్లో లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అండ్ బ్లడ్ సేల్స్ అన్నీ పడిపోయాయి. అసలు ఎక్కడ కూడా వాళ్ళకు డబ్బులు లేవు. 1 ఎకరం పొలం ఉంటే అది అమ్మేశారు.
అయిపోయింది మొత్తం, ఎక్కడొక్కడ డబ్బులు అయిపోయాయి. ఎవరి ద్వారా నా నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుంటే 1 వీక్కి నా నెంబర్ వాళ్ళకి దొరికింది. దొరికిన తర్వాత అన్న ఇది పరిస్థితి ఇలా ఉంది, ఇట్లా సంగతి, నాకు తల్లి తప్ప నాకు ఇంకెవరు లేరన్నా, నా తల తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతా అని ఒక్కటే మాట అన్నాడు. బ్రదర్ ఇమీడియట్లీ మమ్మీని తీసుకొని వచ్చేసి, ఎంత డబ్బులైనా పర్లే, ఏం చేసైనా పర్లే, నా దగ్గర ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లే, నేను దగ్గర ఉండి ఆమెకు ట్రీట్మెంట్ చేయించా. రీసెంట్లీ నిమ్స్లో కూడా 2-3కి నిమ్స్లో కూడా ట్రీట్మెంట్ చేయించా. లాక్డౌన్లో హాస్పిటల్లో కరోనాతో చనిపోతే శవాన్ని కూడా ఇయ్యలేరు డబ్బులు కట్టేదాకా. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చి శవాన్ని ఇడిపించి వాళ్ళ ఊరికి వెళ్ళి దాన సంస్కారాలు చేసి నేను వచ్చిన. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్న, ఎన్నో ఉన్నాయి. అవన్నీ నాకు చెప్పాలని లేదు. విత్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, విత్ బిల్స్తో సహా ఉన్నాయి, విత్ ఆధారాలతో సహా ఉన్నాయి. అవసరం లేదు. అవన్నీ చెప్పకూడదు అనుకున్నప్పుడు, అవన్నీ ఎవరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ బిల్స్ ఆధారాలు అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు పక్కన? అరే ఉండాలి బ్రదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అడగను, ఎందుకు అడగ, ఇప్పుడు అడుగుతున్నారు కదా మీరు. నేను అడిగాను, ఇప్పుడు అడిగారు, మరి చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ బిల్స్ ఆధారాలు చూపించాల్సిన అవసరం ఏంటి? మనము ఒకరొకరు క్వశ్చన్ వేసినప్పుడు, అక్కడ నుంచి పర్ఫెక్ట్గా క్వశ్చన్ వేసినప్పుడు మనం అన్నిటికీ సిద్ధమే, మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలు కంపల్సరీ ఉండాలి, అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ వస్తారు, చూపి భయం నువ్వు అంటావు, చూపించాలా లేదా? చూపించాలా లేదా? అందుకోసమనే ఉంచాలి. సో నేను ప్రశ్నిస్తే, నేను ఏదైనా ఆధారాలు చూపించమని అడిగితే ఖచ్చితంగా మీరు చూపించాలి. డెఫినెట్లీ. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, మీ సంపాదన, మీ మెయింటెనెన్స్, వీటన్నిటికీ నాకు ఆధారాలు చూపించగలరా? ఆన్ రికార్డ్ డెఫినెట్లీ చూపించండి. డెఫినెట్లీ. అంటే మనం పట్టుకొని వస్తామా ఏంటి? ఎప్పుడు రమ్మంటారు? చూపించండి అంటే రేపు మార్నింగ్ వచ్చేయండి. ఎక్కడికి రమ్మంటారు? మా ఇంటికి వచ్చేయండి. ఏ టైంకి రమ్మంటారు? 10-10:30కి వచ్చేయండి. ఏం చూపిస్తారు? మీరు వచ్చి మీకు ఏం కావాలో అదే చూపిస్తా. మీ మెయింటెనెన్స్కి, మీ క్యాన్వాయ్కి, మీ సేవా కార్యక్రమాలకి, మీ గోల్డ్కి, వీటన్నింటికి, మీ రాబడికి, మీ కుటుంబ మెయింటెనెన్స్కి, వీటన్నింటికి, సోషల్ మీడియా అకౌంట్ల మేనేజ్మెంట్కి, వీటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఆన్ రికార్డ్ చూపిస్తారా? డెఫినెట్లీ చూపిస్తా. బట్ మీతో పాటు కొంచెం డిపార్ట్మెంట్ కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. ఏ డిపార్ట్మెంట్ని? పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళతో ఏం పని? ఎందుకు పని లేదు? ఏం పని లే, మీకెందుకు చూపించాలి నేను? ఓకే, వాళ్ళని ఎందుకు రమ్మంటున్నారు? అవును భయ్, మిమ్మల్ని ఇప్పుడు మీరు ఒక మీడియా, మీ మీడియాకి చూపించాల్సిన అవసరం నాకేముంది అని అంటున్నాను. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు మీరు. తెలివెందుకు బ్రదర్? అన్నారు ఒక విషయం అన్నా, ఇప్పుడే చూపిస్తాను అని అన్నా, చూపించాలి అని రూల్ ఉందా? రూల్ లేదు. లేదు కదా, లేదు కదా. ఒకవేళ అలాంటి రూల్స్ పెట్టినప్పుడు, అలాంటి అవసరం వచ్చినప్పుడు చూపిస్తా. అప్పుడు రూల్ లేదు కదా, మీ దగ్గర నిరూపించుకోవాలా నేను? అవసరం లేదు నాకు. కానీ మనం ఇంటికి వెళితే నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. హెల్ప్ చేసినోడు, హెల్ప్ పొందినోడు వాని మనసాక్షికి తెలుసు. చేసినోని నాకు తెలుసు, తీసుకున్నోని వానికి తెలుసు. మీరు ఇదే కావాలి, ఇదే చూపించండి అంటే మీరేం డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే నా మీద కేసు ఏం ఫైల్ చేయలేదు, నేను వచ్చి మీకు భూ కబ్జా మీదేం చేయలేదు. మీకు రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్ని అండ్ ప్రతి ఒక్కటి మీకు నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. మీరు నమ్మకపోయినా నాకు ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారమే మీరు నాకు చూపించాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని చూపించమని ఒత్తిడి చేయలేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో మీ ముందు ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మీకు మీరే కనిపిస్తారు. డెఫినెట్లీ. దాంట్లో మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి మీద, గుండె మీద చెయ్యి వేసుకొని నేనంతా సక్రమంగానే ఉన్నాను, నేనంతా నీతి నిజాయితీలే పెట్టుబడిగా ఇది సంపాదిస్తున్నానని చెప్పుకోగలరా? 100% చెప్పుకోగలను. 100% చెప్పుకోగలను కాబట్టి బ్రదర్ 100% నేను చెప్పుకోగలను కాబట్టి, 100% నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి, అందుకు ఇంత డేర్గా నేను ఉన్నా, అందుకు ఇంత డేర్గా నేను తిరుగుతున్నా. మనం ఏవో చేసినట్టయితే ఏదో అన్ని చేసినట్టు తిరగలేడు. మీరు నిజంగా నీతి నిజాయితీలతోనే ఉండి ఉంటే, మీరు నిజంగా న్యాయంతోనే నడుస్తూ ఉంటే, నాకు తెలిసి మీ మీద 2 సార్లు అటాకులు జరిగాయి. ఎందుకు జరిగాయి బ్రదర్? మనం చేసే మంచి పనిలో కూడా చెడుని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అరే వీడు తొందరగా పైకి వెళ్ళిపోతున్నాడు, నన్ను మించి వెళ్ళిపోయాడు, ఎన్నో ఉంటాయి. అందరూ ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. ఈ సమాజంలో కూడా చాలా మంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఫోకస్ అవుతుంది, అది దేవుని అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోకస్ అవుతారు. ఎంతోమంది నాకన్నా కొన్ని 100 ఆపరేషన్ చేయించిన వాళ్ళు ఉన్నారు, 100 కోట్లు పంచిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు బ్రదర్. అందరూ క్లిక్ గారి పంతెందుకు ఆ జమానాలో మెగాస్టార్ చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళే ఎందుకు క్లిక్ అయ్యారు? ప్రతి ఒక్కరికి ఒకటి అనేది ఉంటుంది.
అందరూ click అవ్వాలని rule ఏం లేదు. ఆడపిల్లల అక్రమ రవాణా మీద పోరాడిన వారు నాకు చాలా మంది తెలుసు. అవయవ దానాలకు ఆర్గానిక్ స్మగ్లింగ్ పైన పోరాడినటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఇలా సమాజంలో వేళ్ళునుకుపోయినటువంటి ఎన్నో అన్యాయాలు అక్రమాల పైన పోరాడిన వాళ్ళు, పోరాడుతున్న వాళ్ళు నాకు ఇంకా తెలుసు. వాళ్ళ మీద ఎవరి మీద అటాకులు జరగలేదు. వాళ్ళు కూడా మంచి చేస్తున్నటువంటి వాళ్ళే, సమాజంలో మంచి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళ మీద జరగనటువంటి ఆ అటాకులు, వాళ్ళ మీద లేనటువంటి పగ, ప్రతీకారాలు, ఈర్షలు మీ మీద ఎందుకు? బ్రదర్ వాళ్ళు ఉన్నది ఓల్డ్ సిటీయా? ఓల్డ్ సిటీ ఏమన్నా పాకిస్తానా, లేకపోతే ఓల్డ్ సిటీ ఏమన్నా కబంధ హస్తాలా? కబంధ హస్తాలు, పాకిస్తాన్ అన్ని పక్కన పెడితే ఓల్డ్ సిటీ అంటే ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కరికి. అది కల్పించి అంటే మీరు కల్పించారా? ఏముంది ఓల్డ్ సిటీ? మీడియా కల్పించారా? రాయలసీమ ప్రతి జాగాలో మీ మీడియా చెప్తున్నారు ఓల్డ్ సిటీ అని మెన్షన్ చేసి, TV9 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఓల్డ్ సిటీలోనే అని మీరెందుకు మీడియా మెన్షన్ చేస్తున్నారు? అంటే మీ మీడియాకి ఓల్డ్ సిటీని ఫస్ట్ టార్గెట్ చేసిరా? మీ నేటివ్ ప్లేస్ అనంతపురం జిల్లా పుట్టపర్తి, రాయలసీమ. నో, నా నేటివ్ ప్లేస్ ఓల్డ్ సిటీ. నేను చెప్తాను వినండి. చెప్పండి. మీ నాన్నగారి నేటివ్ ప్లేస్, మీ అమ్మగారి నేటివ్ ప్లేస్, మీ కుటుంబం నేటివ్ ప్లేస్ ఎస్ రాయలసీమ, అనంతపురం జిల్లా పుట్టపర్తి. నేను ఇందాక రాయలసీమ గురించి చెప్పినప్పుడు ఫ్యాక్షనిజానికి మారు పేరు, పగా ప్రతీకారాలకు మారు పేరు అని చెప్పానా, లేకపోతే ప్రేమ ఆప్యాయతలకు మర్యాదలకు నెలవు అని చెప్పానా? సరే, మీరు చెప్పారు. నేనేం చెప్పాను? లేలే, మీరు చెప్పింది ఓకే. పగా మీడియాలో ఒక వర్గము, లేకపోతే ఇంకొకళ్ళు రాయలసీమను కూడా అంత చాలా దారుణంగా చిత్రీకరించిన ఘటనలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీరు ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ లోనే రాయలసీమను ఫ్యాక్షనిజంగా చూపించిన సినిమాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీ ఏం పెద్ద క్రైమ్ సిటీయో లేకపోతే ఇంకేదో కాదు. అలా కొన్ని చూస్తారు కాబట్టి, చేస్తారు కాబట్టి. దాన్ని ఓల్డ్ సిటీలో ఉంటూ ఓల్డ్ సిటీనే మీరు ఒక క్రైమ్ వరల్డ్ గా చూపిస్తున్నారు అంటే ఎట్లా? బ్రదర్, మేము చూపించట్లేదు, మీరు రాసుకొని ఊహించుకొని మీరు చూపిస్తున్నారు మీ మీడియా వాళ్ళు. నేను అందుకే మీకు విషయం చెప్పాలన్నా, అన్నం దొరకాలన్నా, ఆపదంటే హస్తం అందించాలన్నా ఒక ఓల్డ్ సిటీ వాడు మాత్రమే ముందుకొస్తాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఓల్డ్ సిటీ అంటే మర్డర్లకి, మానభంగాలకి, గంజాయికి, దీనికే అని చెప్పి ఫస్ట్ ఓల్డ్ సిటీని మీరు ఫోకస్ చేస్తున్నారు. మేము కాదు, మాలో కొందరు. ఎస్, మీలో కొందరు. ఎస్, డెఫినెట్లీ మీలో కొందరు. కానీ ఓల్డ్ సిటీలో కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఓల్డ్ సిటీలో కూడా ఒక ఎదుగుతుందంటే వాడిని తొక్కేయాలి, వాడిని చంపేయాలి, వాడు నాకన్నా పైకి వెళ్తున్నాడు, నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాడు, నాకన్నా ఎక్కువ పేరు సంపాదించాడు, నేను ఇక్కడే పుట్టా, మా మమ్మీ వాళ్ళ ప్రాపర్ ఇది, మా నాన్న వాళ్ళ ప్రాపర్ ఇది, కానీ వీడు ఎక్కడి నుంచో వచ్చి ఈడ వెళ్తున్నాడు, వీనికన్నా డబ్బు నా దగ్గర ఎక్కువ ఉంది, వీని దగ్గరికి రాని వాళ్ళందరూ వీని దగ్గరికి వస్తున్నారు. పగా ప్రతీకారాలు అంతే, వాళ్ళకి నాకే పర్సనల్గా ఏం లేవు. పగా ప్రతీకారాలు, ఎలా వీడిని గుంజుదామా, ఎలా వీడిని చేద్దామా. కంపల్సరీ బ్రదర్, ప్రతి ఒక్కరి మీద మనల్ని అందరూ ప్రేమించాలని రూల్ ఏం లేదు, అందరూ ద్వేషించాలని రూల్ లేదు. ప్రేమించే వాళ్ళు హాయ్ అన్న అంటారు, ప్రేమించనోడు వెనక నుంచి ఏదో చెప్తారు. కానీ వెనక నుంచి ఏది చెప్పినా కూడా మాకు తెలియకుండా ఉంటుందా? ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి, ఆయన దగ్గర నుంచి ఈయన దగ్గరికి. కానీ మేము కూడా అలా చేయాలనుకుంటే మేము చేయలేం, ఎందుకంటే మేము మంచితనం కట్టుబడి ఉన్నాం. మీ వయసు మేము మంచి చేస్తున్నాం. మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసా ఎంత ఉండొచ్చు మీరు చెప్పాలి కదా నాకు. మీకు ఎలా అనిపిస్తుంది నా వయసు చూస్తే? 35 నుంచి 40 మధ్యలో ఉంటాయేమో. 32 32 ఓకే. మీ వయసు ఇప్పుడు 32 ఏళ్ళు. మీ ముందు మీకన్నా పెద్దగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలా గోల్డ్ వేసుకొని తిరిగారు. రీసెంట్ గా ఈ మధ్య రూల్స్ లో, సోషల్ మీడియాలో చూస్తుంటే అతనికి మహా అయితే ఒక 18-19 సంవత్సరాలు కూడా ఉంటాయో లేదో ఆ పిల్లోడికి, కోర మీసాలు పెట్టుకొని ఇలాగే గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు అనమాట. ఏం మెసేజ్ ఇద్దామని బాస్ మీరంతా హైదరాబాద్లో? బ్రదర్, మెసేజ్ అనేది పక్కన పెడితే ఇది నా డ్రీమ్ బై, నా షోకి ఇది నేను చేయాలనుకుంటున్నా. అడిగే అధికారం ఎవరికీ లేదు. ఓకే, ఎవరికి లేదు, ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మన సైకాలజీలో ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి ఒక సిండ్రోమ్ ఉంటుంది. అంటే గుర్తింపు కోసం పడేటువంటి తపన, 10 మందిలో నేను మాత్రమే ఉండాలి, నన్ను మాత్రమే గుర్తించాలి అని చెప్పి ఒక సిండ్రోమ్తో బాధపడుతూ ఉంటారు. మోస్ట్లీ మీరు కూడా అలాంటి సిండ్రోమ్తో ఏమైనా బాధపడుతున్నారా? సరే, ఒక విషయం చెప్తాను నేను. మీరు ఇలా అడిగారు కాబట్టి అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను ఇక్కడికి పిలిచి అదే విషయం మీరు అడుగుతున్నారంటే ఆ పొజిషన్లో మీరు ఏమైనా ఉన్నారా? మీరు ఒకవేళ కనుక అలాంటి సిండ్రోమ్తో ఏమైనా బాధపడుతూ ఉంటే ఇలాంటి సిండ్రోమ్తో బాధపడకండి. ఇలా రీపర్కషన్ చేసినటువంటి వాళ్ళు, ఇదిగో ఈ 18 సంవత్సరాల అబ్బాయిని కూడా ఉదాహరణ చూపించదలుచుకున్నాను. అండ్ బై ద సేమ్ వే, మిగతా వాళ్ళు ఎవరికి రానటువంటి షార్ట్ కట్ కి సక్సెస్ మీకు మాత్రమే ఎలా ప్రారంభమైంది, ఎలా సాధ్యమైంది, ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్ ఏంటో చెప్పండిరా బాబు, దయచేసి చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని నిలదీయటానికి, అడగటానికి, అవసరమైతే వాదించడానికి పిలిచాను. అదే చేస్తున్నాను. మీరు నాకు అది చేసినట్టు నేనైతే ఫీల్ అవ్వట్లే. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా అయితే నాకు చెప్పారో
మీరు కూడా అదే సిండ్రోమ్తో ఫీల్ అయ్యి ఇమాజినేషన్ చేసుకొని ముందే అన్ని అపోహలు అవన్నీ వేసుకొని నన్ను అడుగుతున్నారు చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. నేను ఈ మధ్య మీకు అది ఉంది కాబట్టి మీరు స్ట్రైట్ గా అదే క్వశ్చన్ చేశారు. వచ్చినప్పటి నుంచి అదే క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఉంది ఫస్ట్ అది, నాకు అది రాయకండి దయచేసి ప్లీజ్, ఐ రిక్వెస్టింగ్ యూ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే బిఫోర్ 10 years కింద నా వీడియో క్లిప్స్ మీరు చూసుకోండి, ఏ బంగారం లేదు, ఏవి లేవు నా దగ్గర. క్లిప్స్ మీరు రివీల్ చేసుకోండి, ప్రతి ఒక్క క్లిప్ నేను పెడతా. వెయిట్ సార్, అంటే నా దగ్గర లేవు అని అన్నా అంటే నేను వేసుకోలేదు, ఇంట్లో ఉన్నాయి, డబ్బు ఇంట్లో ఉంది, కొనుక్కునే స్థాయి నాకు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు వేసుకోలే. అప్పుడు కూడా నేను జనసంద్రంలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కుప్పలు జనాలు. ఇప్పుడు కూడా అంతే, ఇది మా మమ్మీ డ్రీమ్ కాబట్టి నేను వేసుకున్నా అంతే. మీరు ఎగ్జాక్ట్ గా పాయింట్కి వచ్చారు. మీరు చెప్పిన దాని ప్రకారమే చాలా కాలం క్రితం వరకు మీరు గోల్డ్ వేసుకునేటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కొన్ని రీల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో కూడా చాలా ఇంటర్వ్యూలో అసలు నాకు ఈ గోల్డ్ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు, కాకపోతే మా అమ్మ కళ కోసం వేసుకున్నాను, ఇది కాకుండా ఈ సమాజంలో గోల్డ్ వేసుకుంటేనే గౌరవిస్తారు కాబట్టి వేసుకున్నాను, అతి త్వరలో ఇది నేను ఎప్పుడు అనలే. నేను చూపిస్తే గోల్డ్ వేసుకుంటే నేను చూపిస్తే రికార్డ్, బ్రదర్ మీరు చూపించండి, నేను చూపిస్తే రికార్డ్, మీరు ఎన్ని రికార్డ్స్ అయినా మీరు చూపించడానికి మీరు రెడీ ఉంటారు, ఎందుకంటే మీ వర్క్ అది కాబట్టి. ఆ రికార్డ్స్ చూపించినంత మాత్రాన, దాని ఏదో అయినంత మాత్రాన అక్కడ ఏమయ్యేది లేదు బ్రదర్. ఎందుకు మీరు ఉట్టిగా మీ ఒక మనిషిని గట్టిగా మాట్లాడాలంటే కింద నుంచి నరాలు ఎందుకు అలా చేసుకుంటున్నారు? జస్ట్ చిల్గా మాట్లాడండి, ఎందుకు దానివల్ల వచ్చేది ఏం లేదు. నేను అడిగేదానికి నాకు అదే కారణం సురేష్ భయ్య. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ గోల్డ్ వేసుకొని? మిగతా వాళ్ళకంతా భిన్నంగా ఉందామని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నాను, మిగతా మాట్లాడుతుంటే చాలా నవ్వు. నిజంగా సార్, డోంట్ మైండ్, ఏమనుకోకండి. మీ నవ్వు కన్నా మీ ముఖంలో కోపం చాలా వస్తుంది. కోపం దేనికి చెప్పు? మీరు నన్ను తిట్టారా లేకపోతే ఇంకేమన్నా చేశారా? ఎందుకు కోపం వస్తుంది నాకు చెప్పండి. తిట్టుకోవడానికి లేకపోతే ఇంకేదో కొట్టుకోవడానికి మన ఇద్దరికి వాడకట్టు తగాదా లేవు, నా శత్రువు వచ్చి నా ముందు నిలబడ్డా కూడా కోపను బ్రో, కోపపడాను నేను. నాకెందుకు మీద కోపం వస్తుంటది? వాట్ ఈస్ యువర్ లైఫ్ అంబిషన్? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేనా? ఎందుకంటే సమాజ సేవ కొంత చేస్తున్నారు, అండ్ బై ద సేమ్ వే మీరు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు వేశారు, సీరియల్స్లో కూడా వేశారు. మీరు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, 70% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 30% పెండింగ్ ఉంది. కొన్ని బోనాల కార్యక్రమాలు, పాటలు కూడా చేస్తున్నారు. ఏంటి మీ అంబిషన్ ఏంటి అసలు? నాది ఒకటే అన్న, ఏంటంటే ఇప్పటికి కూడా ఒక్క పూట కూడా తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్క పూటకు కూడా. అంటే ఇదే కృష్ణానగర్లో ఆ రోజు ఆ పూట షూటింగ్ దొరికితేనే వాళ్ళకి తిండి, లేకపోతే ఆకలితో కడుపు మాడి ఇంట్లో పడుకునేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న ఏజ్లో ఇక్కడికి వచ్చి పెళ్ళి పెటాకులు లేకుండా ఏజ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక, పెళ్ళి చేసుకోలేక ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. అండ్ తల్లి తండ్రి విలువ తెలియని ఎవరైతే వేస్ట్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైతే ఉన్నారో కొట్టి బయటికి వెళ్ళగొట్టేస్తున్నారో వీళ్ళ అందరికీ నా వల్ల ఎంత అయితే అంత, ఒక అన్నదానం కావచ్చు, అండ్ వాళ్ళకు ఉండడానికి ఒక ప్లేస్ కావచ్చు, అండ్ నాతో ఏదైతే అది వాళ్ళందరికీ చేసి చనిపోవాలనే నా డ్రీమ్. ఇది తప్ప నాకు వేరే డ్రీమ్ ఏం లేదు. మీరు హీరోగా నటించినటువంటి మూవీ ఎప్పటికి వస్తుంది ఆన్ రిలీజ్? ఇంకా 2 months ఉందన్న. నెక్స్ట్ మంత్ ఒక 1 weekలో స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తానే. ఎందుకని మీరే హీరోగా ఉండి ఎందుకు సినిమా తీయదలుచుకున్నారు? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అవమానాలు ఏమైనా ఎదురయ్యాయా, లేకపోతే ఎప్పుడైనా హీరోగా ప్రయత్నిస్తే మిమ్మల్ని ఎవరైనా అవమానించారా? అన్న ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు నేను చాలా మూవీస్ చేశా, చాలా సీరియల్స్ కూడా చేశా. నేను ఒక సరే మీరు ఓకే డబ్బులు ఇస్తున్నారు, నేను చేస్తున్నా, ఓకే, నా వర్క్ సరిగా లేకపోతే మీరు చెప్పండి, నేను నేర్చుకుంటా, తిట్టకండి. మీ కింద మేము బానిసలం కాదు, ఏ ఆర్టిస్ట్ కూడా మీ కింద బానిస కాదు. బానిస అనుకుంటే మీరు కూడా ఒక బానిసనే. అలా ఎవరైనా అవమానించారా మిమ్మల్ని? నన్ను కాదు బ్రదర్, ఎంతోమంది నా ముందు నా ఫ్రెండ్స్ని అవమానించారు. నన్ను అవమానిస్తే నేను ఊకోను బ్రదర్, ఎందుకంటే నేను ఒకరి దగ్గర నేను తగ్గను. నాకు అది లేకపోయినా పర్లే, నేను చూస్తుంటా కదా సెట్లో. అంటే వాడికేమో ఈరోజు షూటింగ్ అయిపోతే అమ్మో సాయంత్రానికి నాకు ఫుడ్డు ఇవి
అండ్ నా మెయింటెనెన్స్ అని వానికి ఉంటుంది మ్మ్. పాపం ఇలాంటి ఎంతోమంది నేను బాధలు చూసా. ఇప్పుడు నేను చేసే మూవీలో దగ్గర అంటే 150 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఓకే. 150 మందికి నేను ఫుడ్ పెట్టి నేను ఎంత పేమెంట్ ఇస్తున్నానో నాకు తెలుసు. ఏంటి ఆ లవ్ స్టోరీయా లేకపోతే సస్పెన్స్ ఏంటి ఆ కథాంశం? రియల్ స్టోరీ. అదే రియల్ స్టోరీ. ప్రేమ కథనా లేకపోతే ప్రేమ మాఫియాకి సంబంధించిందా? మాఫియాకి సంబంధించి ఉంటుంది. మాఫియాకి సంబంధించింది ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. చాలా బాగుంటుంది సినిమా. నేను చెప్పుకోను, ఓకే. ప్రమోషన్స్ కూడా నాకు అవసరం లేదు. నేను రిలీజ్ చేస్తా. ఫస్ట్ డే టాక్ విన్న తర్వాత వాళ్ళే మొత్తం బుక్ అయిపోకపోతే చూడండి అన్నీ బుక్ చేసుకుంటారు. ప్రమోషన్స్ నాకు అవసరం లేదు. నేను అదే కోరుకుంటున్నా. చాలా మంచి మెసేజ్ చూపిస్తున్నా బ్రదర్ ఆ మూవీలో. నష్టపోతానో వస్తాయో రావో తర్వాత విషయం, కానీ మంచి మెసేజ్ ఉంటుంది, చాలా మంచి మెసేజ్. తప్పకుండా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందరో రావాలి. ఎంతో వాళ్ళందరినీ ప్రేక్షకులు అన్న ఒక చిన్న విషయం అడుగుతా అన్న, మీరు ఈ క్లిప్ కంపల్సరీ అండి బ్రదర్. ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని దొబ్బుతున్నారు కదా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, ఇదే కృష్ణానగర్లో, ఇదే హైదరాబాద్లో, ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే ఎంతోమంది చాలా టాలెంట్ ఉంది నిరూపించుకోలేక మీరు ఛాన్స్లు ఇవ్వక తహతలాడుతున్నారు. పొద్దున మబ్బులో 4 గంటలకు వచ్చి అది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడి నుంచియో పట్టుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ప్యాన్ ఇండియా అంటే ఎట్లా బ్రదర్? ఫస్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళకి చేతనివ్వండి, మన దగ్గర ఉన్న వాళ్ళని ఫస్ట్ పైకి తీసుకురండి. ఇక్కడ ఎంతో మందిగా టాలెంట్ ఉంది, ఇక్కడ లేని టాలెంట్ అక్కడ ఏముంటుంది భయ్యా? మనోళ్ళని ఫస్ట్ పరిచయం చేయండి అన్న, మనోళ్ళకి అన్నం పెట్టండి అన్న. ఫస్ట్ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకు ఉండేటివి అక్కడ ఉంటాయి, అక్కడ నుంచి ఇక పట్టుకొచ్చి దొబ్బకండి. ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొని వాళ్ళకు చేతనిచ్చి తర్వాత ప్యాన్ ఇండియా అనండి. నేనే కాదు ఎంతోమంది ఇలాంటి కార్మికులు, వీళ్ళ పేరెంట్స్, అమ్మయ్యా నా కొడుకు అని ఎంతోమంది సంతోషపడతారు. అప్పుడు మీరు ప్యాన్ ఇండియా అండి, తొక్కలో ప్యాన్ ఇండియా అని చెప్పుకోకండి. మనోళ్ళకు ఉపాధినిచ్చి తర్వాత చెప్పుకోండి. రిలీజ్కి సిద్ధంగా ఉన్న మీ మూవీలో మీరు చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, మీరు కూడా మిగతా వాళ్ళ మీద ఆధారపడ్డారు. మొత్తం ఇక్కడ ఉన్నోళ్ళే అన్న, నాతో పాటు తిరిగేటోళ్ళు, నాతో పాటు యాక్ట్ చేసేటోళ్ళు మన తెలుగోళ్ళే, వీళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు. రైట్. మీకు ప్రేమ అంటే చాలా దురభిప్రాయం ఉన్నట్టుగా ఉంది. లేదన్నా, లేదు. ప్రేమ నమ్ముతారా మీరు? అన్న ప్రేమ నమ్ముతా అన్న, కానీ నిజాయితీ ప్రేమ ఎక్కడ ఉందన్న? ప్రేమ అంటేనే నిజాయితీ, మళ్ళీ దాంట్లో ఇక నిజాయితీ ఏముంటుంది సురేష్? అదొక పేరు పెట్టుకుంటున్నారు అని అంతే. ఓకే. పేరు పెట్టుకుంటున్నారు, ప్రేమ అని పెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసే పనులు అన్నీ వేరే ఉంటాయి. ఓకే. ప్రేమికులకి మీదైనా చెప్పదలుచుకుంటున్నారా? ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? దయచేసి ప్రేమ అని ముసుగులో ఎన్నో పనులు చేసేది వేస్ట్. ప్రేమిస్తే ఫస్ట్ ఒకటే చెప్తున్నా, ప్రేమిస్తూనే ఉండండి, ఇంకో దానికి మీరు లోను కాకండి. ఒకవేళ ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి చేసుకునే ఆలోచన లేకపోతే ప్రేమ అనే వాటిని యూజ్ చేయొద్దు. ప్రేమ అనే దాంతో ఎన్నో ఓయో రూముల్లోనో అక్కడ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, అన్నీ అయిపోతున్నాయి. దాని తర్వాత ఎవడో బకరా దొరుకుతాడు, ఎవరో బకరా ఆమె దొరుకుతుంది. వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. 70% ఆఫ్ పీపుల్ కోర్టులో ఉన్నారు ఇవే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్తో. ఎంతోమంది ప్రేమిస్తే నిజాయితీగా నీ తల్లి తండ్రి చెల్లెల మీద ఎలాంటి ఒపీనియన్ మీరు పెట్టుకుంటారో ప్రేమించే అమ్మాయి మీద కూడా అలాంటి ఒపీనియన్తో మీరు పెట్టుకోండి. మీకు వేరే ఆలోచనలు రావు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఒకటే వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని నేను గౌరవిస్తాను, అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు. ప్రేమ అనే ముసుగు వేసుకొని ఇక్కడికి వెళ్ళి టైంపాస్ చేసి ప్రెగ్నెన్సీలు చేసుకొని కడుపులు తీపించుకొని పెద్ద పెద్ద కొట్లాట్లు ఇవన్నీ వేస్ట్. వేరే వాళ్ళని మోసం చేయకండి, మీకు కూడా మోసమే జరుగుతుంది. రైట్. కాంట్రవర్సీస్ అపార్ట్, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని చెప్పి అనేటువంటి మీరు కొన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఒక మూవీ కూడా తీశారు, అతి త్వరలో రాబోతుంది. సో ఆ చిత్రం మంచి విజయం సాధించాలని మీరు అన్నదాని ప్రకారమే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ నటులకు కానీ ఒక మంచి వేదిక కావాలని ముందు మీరు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు, మంచి విజయవంతమైన చిత్రాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.